Manasa. Welcome to 9MS News. హాయ్ మిత్రులారా, ఈరోజు జూలై 4వ తారీఖున ఎస్ఎఫ్ఐ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నీట్ సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ అనే మెడికల్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి. అది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని దీనికి బాధ్యతగా మెలగాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అలాగే డివైఎఫ్ఐగా నేను మాట్లాడుతూ ఇక్కడ 23,34,000 విద్యార్థుల భవితవ్యాన్ని ఈరోజు చీకటిమయం చేసింది. కాబట్టి ప్రభుత్వం డివైఎఫ్ఐగా మేము చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. కిరణ్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మండల్ కమిటీ సభ్యుడిని. ఇటీవల జరిగిన నీటు పరీక్షల్లో ఎన్ని అవకతవకలు జరిగినా సరే మన ప్రభుత్వం స్పందించడం లేదని ఈ రోజున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మండల్ కమిటీ మన మేడ్చల్ మండలంలోని ప్రతి ఒక్క విద్యాసంస్థ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసి ఈరోజు బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంట్ తొందరగా స్పందించి దానిపైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలి, లేదంటే రాబోయే కాలంలో మనం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.